నేడు శనార్థి తెలంగాణ దినపత్రికలో వచ్చిన ప్రధాన వార్తలు చూద్దాం. రాడార్ నిర్మాణంతో ఎవరికీ నష్టం లేదు, కొందరు లేనిపోని అపోహలు సృష్టిస్తుండ్రు. బీఆర్ఎస్ 10 ఏళ్లు అబద్ధాలు చెప్పింది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వెల్లడి. దేశ రక్షణకు సంబంధించిన విషయాల్లో ఎక్కడా రాజీ పడబోమని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. వికారాబాద్ జిల్లాలోని దామగూడెం అటవీ ప్రాంతంలో ఇండియన్ నేవీ వెరీ లో ఫ్రీక్వెన్సీ రాడార్ స్టేషన్ కు సీఎం రేవంత్ రెడ్డితో కలిసి రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ మంగళవారం శంకుస్థాపన చేశారు. ఇది దేశంలో నేవీకి చెందిన 2వ VLF కమ్యూనికేషన్ ట్రాన్స్మిషన్ స్టేషన్గా నిలవనుంది. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ భారత నావికా దళం VLF రాడార్ కేంద్రం ఏర్పాటుకు వికారాబాద్ జిల్లా పూడూరు మండల ప్రాంతాన్ని వ్యూహాత్మక ప్రాంతంగా ఎంచుకుందన్నారు. దీనిపై రాజకీయాలు చేయడం సమంజసం కాదని హితవు పలికారు. VLF రాడార్ కేంద్రం వల్ల స్థానికులకు గాని ఈ ప్రాంతానికి గాని ఎలాంటి ఇబ్బందులు తలెత్తవని చెప్పారు. రక్షణ శాఖకు హైదరాబాద్ మొదటి నుంచి వ్యూహాత్మక ప్రాంతంగా ఉందని, అనేక రక్షణ పరిశోధన కేంద్రాలు ఇక్కడ ఉన్నాయని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. అరిగోస ఆర్టీసీ కార్మికుల ఆక్రందన అంటూ ఇక్కడ మనకు శనార్థి తెలంగాణ దినపత్రికలో మరో ప్రధాన వార్త కనిపిస్తా ఉంది. చిన్న కారణాలకే 400 మంది కార్మికుల సర్వీస్ రిమూవల్, ఒక్క ఛాన్స్ ఇవ్వాలంటూ కార్మికుల వేడుకోలు. ఇప్పటికే సీఎం రేవంత్ దృష్టికి సమస్య. రెండోసారి క్యూ న్యూస్ ఆఫీస్కు 400 మంది ఆర్టీసీ కార్మికులు. నేనున్నానంటూ భరోసానిచ్చిన తీన్మార్ మల్లన్న. రక్షణలో రాజీ పడబోం, అభివృద్ధికి కేంద్రంతో కలిసి నడుస్తాం. రక్షణ సంస్థలకు కేంద్రంగా హైదరాబాద్. దేశ అభివృద్ధిలో తెలంగాణది కీలక పాత్ర. రాజకీయాలు వేరు, దేశ భద్రత వేరు. దేశ భద్రత విషయంలో రాజకీయాలు సరికాదు. కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ వెల్లడి. దామగుండంలో నేవీ రాడార్ స్టేషన్కు శంకుస్థాపన. కేంద్రం ఈసీకి నోటీసులు. ఉచిత హామీలకు వ్యతిరేకంగా సుప్రీంలో పిటిషన్. హామీలను లంచాలుగా పరిగణించాలన్న పిటిషనర్. సిజేఐ జస్టిస్ డివై చంద్రచూడ్ ధర్మాసనం విచారణ. పలు పెండింగ్లో కేసులతో కలిపి విచారించాలని నిర్ణయం. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పార్టీలు ఇమ్మడి ముబ్బడిగా ఉచిత హామీలను ఇస్తున్నాయి. గెలిచిన తర్వాత ప్రజలపై భారాలు మోపుతూ కొన్ని హామీలు అమలు చేస్తున్నాయి, మరికొన్నింటిని అమలు చేయట్లేదు. ఈ హామీలకు సంబంధించి వివరణ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం ఎన్నికల సంఘాలని సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు ఇచ్చే ఉచిత హామీలను లంచాలుగా పరిగణించాలని కోరుతూ బెంగళూరుకు చెందిన న్యాయవాది సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఉచిత హామీలు ఇవ్వకుండా నిరోధించాల్సిందిగా పోల్ ప్యానెల్ను ఆదేశించాలని పిటిషన్లో పేర్కొన్నారు. ఉచితాల వల్ల ప్రభుత్వానికి అధిక భారం పరిణమిస్తుందని తెలిపారు. ఇక కేటీఆర్ అజ్ఞాని అంటూ ఇక్కడ మనకు శనార్థి తెలంగాణ దినపత్రికలో మరో ప్రధాన వార్త కనిపిస్తా ఉంది. అవగాహన లేని దుర్మార్గులే వ్యతిరేకిస్తారు. ఇక్కడ కిషన్ రెడ్డి అన్నట్లుగా మనకు చిత్రంలో కనిపిస్తా ఉంది. కేటీఆర్ మీ అయ్య దగ్గర ధర్నా చేయి, అప్పుడు జీవో ఇచ్చింది కేసీఆరే, ఇప్పుడు పర్యావరణం గుర్తొచ్చిందా? కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం. దక్షిణ భారతదేశంలోనే 2వ రాడార్ సెంటర్ దామగుండం అని వెల్లడి. ఇక లక్ష్మణ్ కు కీలక పదవి. బీజేపీ జాతీయ రిటర్నింగ్ అధికారిగా లక్ష్మణ్, కో రిటర్నింగ్ అధికారులు కూడా నియామకం. పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఉత్తర్వులు జారీ. వీరి ఆధ్వర్యంలోనే బీజేపీ సంస్థాగత ఎన్నికలు. ఎంపీ కె లక్ష్మణ్ కు కీలక పదవి దక్కింది. ఆయన్ను బీజేపీ జాతీయ రిటర్నింగ్ అధికారిగా నియమించారు. ఈ మేరకు మంగళవారం బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఉత్తర్వులు జారీ చేశారు. మరికొద్ది రోజుల్లో బీజేపీ సంస్థాగత ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పార్టీ జాతీయ రిటర్నింగ్ ఆఫీసర్లు, కో రిటర్నింగ్ ఆఫీసర్ల నియామకం చేపట్టింది. కేటీఆర్ సిగ్గు జ్ఞానం ఉండాలే. ఇక్కడ పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యలు మనం చూస్తున్నాం చిత్రంలో. పిల్లలతో రాజకీయాలు చేయొద్దు, మీరు గురుకులాలకు సొంత భవనాలు ఎందుకు కట్టలే? ప్రైవేటు బిల్డింగ్ యజమానులు ప్రభుత్వంతో చెలగాటమాడొద్దు, 10 ఏళ్లు ఏం చేసిర్రు? మంత్రి పొన్నం ప్రభాకర్. ఏపీకి వెళ్లాల్సిందే, ఐఏఎస్లకు క్యాట్ బిగ్ షాక్. డిఓపిటి ఆదేశాలు పాటించాలని తీర్పు. నేడు రిపోర్ట్ చేయాలని ఆదేశాలు జారీ. మహారాష్ట్ర, జార్ఖండ్లో ఎన్నికల నగారా. ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిన ఈసీ. ఇక మహారాష్ట్రలో నవంబర్ 20న ఎన్నికలు. జార్ఖండ్లో 2 దశల్లో ఎలక్షన్స్. 23న వెల్లడి కానున్న 2 రాష్ట్రాల ఫలితాలు. వయనాడుకు సైతం షెడ్యూల్ రిలీజ్. మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ఈ మేరకు మంగళవారం కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్ ఎన్నికల షెడ్యూల్ను ప్రకటించారు. త్వరలోనే ఎగిరే ట్యాక్సీలు. గంట 50 నిమిషాల ప్రయాణం 5 నిమిషాల్లోనే. ట్రాఫిక్ రద్దీ, వాతావరణ కాలుష్యం లేకుండా తక్కువ ఎత్తులో పర్యావరణ రహిత సేవలు. బెంగళూరు కెంపెగౌడ్ ఎయిర్పోర్టు ప్రకటన. ఎన్నికల పరిశీలకుల నియామకం. జార్ఖండ్లో అబ్జర్వర్గా బట్టి విక్రమార్క, ఉత్తమ్ సీతక్కకు మహారాష్ట్ర బాధ్యతలు. ఉత్తర్వులు జారీ చేసిన ఏఐసీసీ. క్రమశిక్షణ ఉల్లంఘిస్తే ఊరుకోం, పార్టీలో క్రమశిక్షణ చాలా కీలకం. శ్రేణులకు మహేష్ గౌడ్ వార్నింగ్. స్థానిక సంస్థల ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలి, భేషజాలు లేకుండా పనిచేయాలని సూచన. పార్టీ కోసం పనిచేస్తే గుర్తింపు ఉంటుందని వెల్లడి. ఇక ఇవి ఈరోజు
శనార్థి తెలంగాణ దినపత్రికలో వచ్చినటువంటి ప్రధానమైన వార్తలు.